నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి సెలబ్రిటీ స్పెషల్. మరి ఇవాల్టి సెలబ్రిటీ ఎవరంటే సినీ టీవీ హీరో, యూట్యూబర్ కూడా. వెల్కమ్ రోహిత్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే, మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే. సూపర్. సో మొత్తానికి కృష్ణుడు. రోహిత కృష్ణుడా? మీరేమంటారు? ఏ నిజ జీవితంలో చెప్పు. రోహిత్. రోహితేనా? కృష్ణుడు కాదా? రాముడు. రాముడు అబచ్చా. సరే సరే సరే, మొత్తానికి కృష్ణుడు కాదులే గాని మెరీనా కోసం రాముడే. ఓకేనా? మరైతే రెండో కృష్ణుని పిలిచేద్దాం. వెల్కమ్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. కృష్ణుడు అని చెప్పి వారానికి ఒక రోజు ఇంటికి వెళ్తున్నాను, అది కూడా ఆపేస్తారనమాట. ఇదేంటండి, ఉన్నదే కదా మాట్లాడాము, రోజు కదా మాట్లాడాము. అంటే మీ భార్య దగ్గర మీరు కృష్ణుడు, అది కూడా ఒప్పుకోరా? రాముడే. ఏమిటో ఇద్దరు కృష్ణుల మధ్య ఒకవేళ రాధ ఉన్నా అనుకున్నాను, కానీ ఇద్దరు రాముల మధ్య మరి రామ రామ ఏమిటో మరి. సో వంట స్టార్ట్ చేద్దాం మరి. చేద్దాం. సో ఏ వంట చేస్తాం ఈ రోజు? కుకింగ్ కోసం నా వైఫ్ నాతో లేదు ఈ రోజు. మీ వైఫ్ లేదంటే ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటారా ఏంటి? అలా కాదు తన గోవా నుంచి ఉంది కదా. గోవా నుంచి ఉంది. సో తను గోవా అమ్మాయి. సో నేనేం చేస్తానంటే ఈ రోజు ఒక గోవన్ డిష్ చేస్తాను. గోవా డిష్. ఓకేనా రావు గారు? ఓకే ఓకే, చెప్పండి. చికెన్ క్యాఫ్రియల్. చికెన్ కాఫ్రియల్. Yeah. చికెన్ కాఫ్రియల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, లవంగాలు 4, మిరియాలు టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, బ్లాక్ పెప్పర్, మిరియాలు, లవంగా, దాల్చీని చెక్క, జీలకర్ర, గసగసాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ బ్లెండ్ చేసేస్తాము. సో మిక్సీ పట్టేస్తాను. సో పేస్ట్ రెడీ అయిపోయింది ఇది. ఓకే. సో గసగసాలు ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టి ఉంచాము, ఆ నీళ్ళతో పాటే వేసాం. అవును. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఓకే. బా గ్రీన్ చట్నీలా ఉంది. సో ఇంట్లో ఎప్పుడైనా ఇలా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయా? చాలా సార్లు చేశాను. అది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో కుకింగ్ చాలా చేసాం మేము. కుకింగ్ చేయడానికి యూట్యూబ్ కోసం చేశారు, ఓకేలే. మామూలుగా కూడా నేను యాక్చువల్లీ వంట చేయడమే కాదు, ఇప్పుడు ఇది వాషింగ్ కూడా చేశాను నేను. అంటే బట్టలు ఉతకడము, అంట్లు తోమడము, అన్ని చేశాను నేను. అన్ని ఎప్పుడో చేశారేమో, ఇప్పుడు కూడా చేస్తున్నారా? కంటిన్యూగా చేస్తున్నాను. అది కూడా చేస్తున్నారా? అది సూపర్. అలా ఉండాలబ్బా. అందుకే రాముడు అన్నాను. ఏంటి, బట్టలు ఉతికేసి అంట్లు తోమేస్తేనే రాముడు అయిపోయినట్ట? ఓకే ఓకే ఓకే. సో ఇది మ్యారినేషన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో చికెన్ యాడ్ చేద్దాము. అలా పెద్ద పీసెస్ పెట్టుకోవాలి చికెన్. పెద్ద పీసెస్. కొంచెం సాల్ట్, హల్దీ, పసుపు, నిమ్మకాయ. మీరు పంజాబీ కదా? పంజాబీ. సో హైదరాబాద్ మధ్యలో వచ్చారా? ముందు నుంచి హైదరాబాద్ లో ఉన్నారా? ముందు నుంచి హైదరాబాద్ లో ఉన్నాను నేను. ఇక్కడే ఉన్నారా? ఓ, అయితే అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు అక్కడికి? చుట్టం చూపులాగా. సో పచ్చగా భలే ఉంది, గ్రీన్ కలర్ లో. సో ఇది ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు ఆఫ్రికా నుంచి గోవాకి తీసుకొచ్చారు ఈ డిష్ ని. ఓకే. సో అలా గోవన్ డిష్ అయిపోయింది. సో పంజాబీ అబ్బాయి గోవా అమ్మాయి కోసం తెలంగాణలో ఈ రెసిపీ చేస్తున్నారు. సబాష్. బాగుంది. సో మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు బటర్ ఫస్ట్. చాలా రిచ్ గా ఉంది వంట అయితే మాత్రం. భారీకి ఇలా చక్కగా వండి పెడితే ఎంత బాగుంటుందో తినడానికి. సో ఇప్పుడు మాత్రం
ఎందుకో ఈ డిష్ నా కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు? యా, ఒకసారి తినొచ్చు మీరు కూడా. తినొచ్చా? అంటే నా కోసం చేయట్లేదా? మీకోసం చేస్తున్నాను. చేసి మీతో పాటు బాక్స్ కొంచెం ప్యాక్ చేసుకొని షూట్ కి తీసుకెళ్ళిపోతాను అబ్బా, భార్య కోసం. అంటే అక్కడ ఎందుకు మీ ఇంట్లో వండి పెట్టరా? ఇలా బయట వచ్చినప్పుడల్లా వండిన బాక్స్ తీసుకెళ్ళిపోవడమేనా మనం? ఇప్పుడు చేసాను, ఇంత కష్టపడి చేశాను కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకు వంట చేయడం? కష్టపడి మా కోసం చేయరా ఏంటి? వేసేయండి. సో మనకి యూట్యూబ్ ఛానల్ పేరేంటి? సో మనకి 2 ఛానల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. నేను మీకు 2 ఛానల్స్ ఉన్నాయా? మీరు అలా అనుకుంటున్నారు, అలా కాదు, మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో నేను అడిగింది యూట్యూబ్ ఛానల్ గురించే, కానీ మీరేమో నాకు 2 ఛానల్స్ ఉన్నాయి అంటే అలా అనుకున్నాను నేను. సో మీ ఇద్దరు కలిపి 2 ఛానల్స్ ఉన్నాయి. యా, ఓకే, సూపర్. సో పేర్లేంటి? సో ఒకటి మెరీనా అండ్ రోహిత్ డైరీస్ అండ్ ఒకటి మెరీనాస్ వరల్డ్. మెరీనాస్ వరల్డ్. సో ఇది రెడీ అయిపోయింది. ఎస్, చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇంకా బాగుంటుంది తినడానికి. ఆహా, అలసిపోయి వచ్చిన భార్యకి చక్కగా ఇలా వండి పెడితే ఎంత బాగుంటుందో కదా. ఆ ఇమాజినేషన్ బాగుంది, కానీ బయట చెప్తారు కానీ వాస్తవాలు నిజమో కాదో? నిజమే, మీరు అడగొచ్చు కావాలంటే. ఓకే, ఎవరిని? తన్నా? అవును, మళ్ళీ ఎవరిని అడుగుతారు? జస్ట్ ఫర్ ద గార్నిషింగ్ కావాలంటే అలా నంచుకుని తినేయచ్చు. ఎగ్జాక్ట్. చికెన్ కఫ్రియల్. థ్యాంక్ యూ. చికెన్ కఫ్రియల్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ కఫ్రియల్ తయారీ విధానం: మిక్సీ జార్లో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, గసగసాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మిక్సీ పట్టిన పేస్ట్, చికెన్, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పాన్లో వెన్న వేసి చికెన్ మిశ్రమం వేసి వేయించాలి. ఆపై ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కఫ్రియల్ రెడీ. చికెన్ కఫ్రియల్. థ్యాంక్ యూ. అమ్మా, ఐ కెన్ ట్రై దిస్. ఇది నాకైతే చాలా బాగా ఫ్లేవర్, అది చాలా బాగుంది. చాలా బాగుంది. రావు గారు, Good. సూపర్ కదా. ఇంకెందుకు కావాల్సింది, మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నారింజ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది. మరి ఆ తొక్కలు స్కిన్కి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అదెలా అంటారా? నారింజ తొక్కల్ని ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని కలుపుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఒక పావు గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి చాలా వరకు తగ్గుతాయి. సో రావు గారు, మునగాకు చేపల ఇగురు. మునగాకు చేపల ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఇవాళ చేపల కూర, మునగాకు చేపల కూర ఇగురు. ఇప్పుడు ఆవాలు, ఉల్లిపాయలు, ఉప్పు. సో రోహిత్ యాక్టింగ్ కాకుండా ఇంకా ఏమేమి టాలెంట్లు ఉన్నాయి? డాన్స్, పాటలు. డాన్స్ కొంచెం చేయవచ్చు, కొంచెం చేయొచ్చు. మీరు నేర్పిస్తే చేయవచ్చు. ఓకే, నేర్పించేద్దాం. తర్వాత పాటలు అంటే అసలు అలవాట్లేదు. సింగింగ్ నో ఐడియా. ఇంకా హాబీస్ ఏంటి? పోనీ క్రికెట్. క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. మీ ఆవిడకి? మా ఆవిడకి క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం ఉండదు అస్సలు. మరి తనకంటే ఏమంటే ఇష్టం? తనకి డాగ్స్, పెట్స్ అంటే చాలా ఇష్టం. యానిమల్ లవర్. సూపర్. అయితే సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. సో ఇప్పుడు రావు గారి లాగా చిటపట్లు ఆడతాయి ఇవి. పచ్చిమిరపకాయలు. రావు గారు, మీకు డాన్స్ వచ్చా? మీరు అప్పుడప్పుడు నేర్పిస్తున్నారు కదా. ఇక్కడ టమాటో పేస్ట్ అంటే మీరు మీ ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు కదా. వారానికి ఒకసారి వెళ్తున్నాం కదా, అప్పుడు డాన్సులు వేస్తున్నాం కదా ఇంట్లో. చాలా మూమెంట్స్ వచ్చాయి. అంటే లోపల ఎంట్రీ అయిన వెంటనే ఏంటి, వచ్చావా, ఓకే, ఏం తింటావు అని,
తినేది ఏంటంటే ఓకే అది తుడు ఇది తుడు ఇది చేయాలి అలా కాదు, మంచిగా పెడుతుంది తింటాం అన్నమాట. అంతే. పసుపు, కారం. కారం, ఉమ్, ధనియాల పొడి, ఉమ్, జీలకర్ర పొడి, ఉమ్, కొంచెం గరం మసాలా, ఉమ్. సో ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి నీళ్ళు వేయాలి. ఇగురు కాబట్టి మాకు కొంచెం మీకు అన్నీ స్పెషల్గా చేస్తున్నాను. మళ్ళీ దొరికారండి. ఆయన ఇందాక చేస్తున్నారు, ఈయన నా కోసం స్పెషల్గా చేస్తున్నారు. విన్నారా? అదనమాట సంగతి. మీకు ఫిష్ అంటే ఇష్టం, మునగాకు అంటే ఇష్టం, కాజు అంటే ఇష్టం, ఉమ్, మామిడికాయ అంటే ఇష్టం, ఉమ్. పులుపు అంటే ఇష్టం. మీ ఆవిడ ఇష్టాలు ఒక 5 చెప్పండి నాకు. మామిడికి అయ్యో మే- అంత డౌట్. అదే నాది మీకు ఫిష్ అంటే ఇష్టం, మునగాకు అంటే ఇష్టం, కాజు అంటే ఇష్టం, అలా ఇంత స్పీడ్ వచ్చారు. మీ ఆవిడకి అడగంగానే మా ఆవిడకి మీరే చెప్తారు. 5 రోజులు వారానికి ఒక రోజు ఇంటికి వెళ్తే 5 రోజులు ఇక్కడే మనం షూటింగ్ లో ఉన్నాం. వాడు మీ ఇష్టాలు ఎక్కువ తెలుసుకున్నాను అనమాట. అయినా కూడా మనం 5 years అక్కడ 25 years. మరి ఈ 25 years లో కనీసం ఒక 5 ఇష్టాలు కూడా తెలియకపోవడం ఏమిటి సుమి? కదా కదా. సో కదా అని ఆయన అడుగుతున్నాను కానీ ఎటగడకో ఆ మెరీనా ఇష్టాలు చెప్పక 5. చికెన్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, చైనీస్ ఫుడ్, ఇవన్నీ ఇష్టం తనకి. ఇవన్నీ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇక్కడ అడుగుతున్నప్పుడు అమ్మో నెక్స్ట్ ఇప్పుడు నాకు పెట్టాల్సిన ఫిట్టింగ్ కాబట్టి రెడీగా 1 2 3 4 5. ఇప్పుడు మన స్కూల్లో పిల్లల్ని ఏం చేస్తామంటే, ఎవరైనా పక్క పిల్లల్ని టీచర్ దీనికి ఆన్సర్ చెప్పాను కానీ అమ్మో ఇప్పుడు నెక్స్ట్ నన్ను అడిగిందంటే ప్రిపేర్ అవుతాం. అలాగే. ఇక్కడ కాదు కాదు, నిజం చెప్పండి. నా టర్న్ రాగానే నేను ఇది చెప్పేద్దాను ఇప్పుడు ఎలాగే ఇప్పుడు వెళ్ళి అడిగేది లేదు కదా అని చెప్పి కదా. కాదు, నాకు తెలుసు, నేను బై హార్ట్ అది ఏది ఇవే ఇష్టం. ఇవన్నీ ఇవే ఇష్టం ఒప్పుకుంటాను, ఎందుకంటే ఒకసారి మా దగ్గరికి వచ్చినప్పుడు నేను విన్నాను అవన్నీ కదా. ఓకే, మునగాకు, మునగాకు. కానీ రావు గారు ఇప్పుడు ఆకుకూర ఎక్కువ వేసుకుంటే ఇంతే అయిపోతున్నాడు కదా, మీరు ఒక కప్పే వేసారు సరిపోద్దా? ఇది ఇది ఎక్కువ కదా, ఇది ఎక్కువ. ఓకే, అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. అంటే ఇది దగ్గరికి అయిపోయి సరిపోతుందా అని అడుగుతున్నాను నేను. సరిపోతుంది. ఓకే. మునగాకు తింటారా మీరు ఇష్టంగా? యా తింటాను. ఇప్పుడు మెరీనా ఇష్టాలన్నీ జంక్ ఫుడ్ చెప్పారు. తనకి జంక్ ఫుడ్ చాలా ఇష్టం, పిజ్జా. కానీ మీరు చెప్పరా నువ్వు హెల్దీ ఫుడ్ తినాలి? మీరు మాత్రం బాగా హెల్త్ కాన్షియస్ కదా, నాకు నేను తెలుసులే కొంచెం కానీ health విషయం. conscious, yeah. మరి తనకి ఇలా కాదమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఇవి తినాలి, ఇలా ఉండాలి, కొంచెం పళ్ళు తినాలి, కొంచెం మునగాకులు తినాలి, తోటకూర తినాలి. డెఫినెట్ గా చెప్తాను నేను. సో నేనైతే చాలా హెల్దీ రెసిపీస్ చేస్తాను తన కోసం. మీరు చేస్తారు అలా అలా కాదండి, ప్రతి ఇళ్లలో వచ్చి పిల్లల కోసం తల్లులు చాలా హెల్దీ వంటలన్నీ చేస్తాం, కానీ తిన్నారు. కానీ వాళ్ళు తినరు. తల్లి బాధ్యత ఏంటి? వండడమే కాదు, పెట్టడం కూడా తన బాధ్యత. అది భర్తకే కావచ్చు, పిల్లలకే కావచ్చు, ఇంటిల్లిపాటికి. సో నేను అడుగుతున్నది వండి పెట్టడం గొప్ప కాదు, నేను తినిపిస్తా కూడా. నిజం. మన హెల్దీ ఫుడ్ తనకు నచ్చదు కదా, తినాలి, ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎలా పెడతారు చెప్పరా? నార్మల్గా ఇలా పెడతారు కదా. అబ్బచ్చా భలే చెప్తారులే, ఎలా తినిపిస్తారని అడగలేదు నేను. అంటే నాకు వద్దు ఇప్పుడు మెరీనా, నాకు వద్దు రోహిత్, నాకు ఇది ఇష్టం లేదు బా, నాకు చిరాగ్గా ఉంటుంది, అబ్బా నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా నేను తిన్నాను అంటే ఏం చేయలేదు నేను. అంతే, వెళ్ళి పిజ్జా తీసుకుని రావాలి, లేకపోతే నూడిల్స్ తీసుకుని రావాలి. అంతే అంతే అది ఎలా అంటే చచ్చినట్లు చేయాలి. చేయాలి, అంతే. ఆప్షన్ లేదు. అంతేగాని మీరు పెట్టరు ఎలాగోలాగా, తన ఆరోగ్యం కోసం మీకు పట్టింపు లేదు. ఇది బాగానే ఉన్నదే, పెడతాం 2 సార్లు 3 సార్లు, మూడోసారి ఏం చేస్తాం, సరే అమ్మా అంతే. ఆ, సో మీరు ఇంత క్వశ్చన్ వేస్తున్నారు, మీరు ఎలా మీ సార్కి ఎలా తినిపిస్తారు మీ ఆయనకి? అబ్బా పాపం చాలా తెలివిగా ఆయన అడిగాను అనుకుంటున్నారు, నేను ఇలా ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం చెప్పనా, ఇప్పుడు ఆయనే అన్నారు కదా నోటితోటి మీకు ఫిష్ ఇష్టము, మునగాకి ఇష్టము, సో ఇందులో అన్ని హెల్దీ వస్తాయి. సో నేను అసలు జంక్ ఫుడ్ తినప్పుడు నాకు ఆయన హెల్దీ ఫుడ్ గురించి చెప్పి తినిపించడం ఎందుకు? సో పెద్ద బకాసురలాగా నవ్వుతున్నారు, బకాసురం ఏదో చూసి వచ్చినట్టు. అలా నవ్వుతున్నారు. నేను అడిగేది మీరు ఎలా తినిపిస్తారు, చేస్తారు కాదు, ఎలా తినిపిస్తారు అని. ఇదేం పెద్ద పని ఏంటి? ఇది స్పూన్ అనుకోండి.
ఇలా అండం అనమాట. ఇది నా ఆన్సర్ కాపీ చేస్తున్నారు మీరు. ఎవరు ఆన్సర్? నా ఆన్సర్. ఇంకెలా నాకు తెలియక అడుగుతానండి. అందరూ ఇలాగే కదా తినిపిస్తారు, ఇలా నేను తినిపిస్తారు. కూడా అదే చెప్పాను కదా. ఇది వెరైటీ. సో దీంట్లో ఏం అర్థం అవుతుంది, ముక్కు మూసి నోట్లో గుక్కుతారు. అంత అవసరం ఏముందండి, హెల్దీ ఫుడ్ తినండి. నేను ప్రేమగా ఆప్యాయతగా తినిపిస్తాను. మీలాగా తినకపోతే వదిలే అని అనను. అబ్బో. చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా ఆయన తినేంత వరకు ఎలాగోలాగా ప్రయత్నిస్తాను. 10 ముద్దలు కాకపోయినా కనీసం 2 ముద్దలైనా తింటే చాలే ఆరోగ్యం కోసం అనుకుంటాను. మీలాగా తినకపోతే పోనీలే వెంటనే అదే ఆర్డర్ చేస్తా, ఇది ఆర్డర్ అక్క, చేస్తా. నిజంగా తింటారా? ఆహా. నేను ఇలాగే రిక్వెస్ట్ చేస్తా, 10 తినొద్దు. ఇప్పుడు మనం ప్లేట్ ఫుల్ గా పెట్టాము, ఇదంతా పెట్టామనుకో, ఇదంతా తినొద్దు, ఒక్కటి తిను చాలు. సో దీంతో అర్థం ఏమవుతుంది, మొగాలకి లేడీస్ తినిపిస్తే తినాల్సిందే, ఆప్షన్ లేదు. కరెక్టా? అంతేగా అంతేగా. మునగాకు చేపల ఇగురు మీకోసం. నా కోసం అంట. థ్యాంక్ యూ. సో మునగాకు చేపల ఇగురు టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మునగాకు చేపల ఇగురు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత మునగాకు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మునగాకు చేపల ఇగురు రెడీ. మునగాకు చేపల ఇగురు అన్నంతో కలుపుకొని తిన్నా, రోటీతో తిన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేసుకుంటున్నాడు అనమాట. ఓకే, సో నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మనకు గొంతు నొప్పిగా, గొంతులో గరగరగా, గొంతులో కాస్త అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాము కొద్దిగా తీసుకొని బుగ్గను పెట్టుకొని నెమ్మదిగా నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. రోహిత్ గారు, నెక్స్ట్ డిష్ ఇది నేను ఒక చాలా హెల్దీ, కొంచెం అసలే మీరు డైట్ కాన్షియస్ ఎక్కువ ప్రోటీన్ ఉంటారు, ప్యాక్డ్ డిష్, భార్య భర్తలు ఇద్దరు కదా. స్పినాచ్ ఎగ్ సాలెడ్. పాలక్ ఎగ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పాలక్ ఎగ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, ఎల్లో క్యాప్సికమ్ 1, పాలకూర 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, వెల్లుల్లి రెబ్బలు 4, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, టమాటో 1, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఇది ఆలివ్ ఆయిల్, గార్లిక్, వెల్లుల్లి, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, ఉప్పు. సో ఇది సీజనింగ్ కోసం. ఇది చాలా ఈజీ, ఓన్లీ వీ హ్యావ్ టు అరేంజ్, దట్స్ ఇట్. పాలకూర. సో రోహిత్ వచ్చి ఇలాగే తింటూ ఉంటారు అన్నమాట చేసుకొని. అప్పుడప్పుడు తినాలి, ఇది బాగుంటుంది. క్యాప్సికమ్. సో మీకు ఇది ఎలా కావాలంటే అలా డిజైన్ చేయొచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. ఇంప్రెస్ చేసే విధంగా అయినా పెట్టచ్చు. ఇది టమాటోస్. ఓకే. ఇది లాస్ట్ ఎగ్, ఉడికించిన కోడిగుడ్డు, బాయిల్డ్ ఎగ్స్. సో ఇవన్నీ నార్మల్గా ఏమంటే నార్మల్గా మిక్స్ చేసి తినొచ్చు, కానీ జస్ట్ ఫర్ ది ప్రెజెంటేషన్ ఇలా మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఇలా ప్రెజెంట్ చేసి మెరీనా కూడా పెట్టుంటే తినేదేమో. అన్ని మిక్స్ చేసి చేసేటప్పటికి పాపం తను వద్దులే బాబోయ్ అనేసి నస పెట్టేటప్పటికి మీరు కూడా బాగా నస భరించలేకపోతున్నాను, తనకి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తున్నారు. కాదు, ఇలాగే పెడతాను నేను, మంచిగా డెకరేట్ చేసి పెడతాను నేను. తెలుసుకుందాంలే, అన్ని తెలుసుకుందాం, నిజాలు ఏంటో పోను. ఇది డ్రెస్సింగ్ చేసేస్తున్నాము కొంచెం పుల్లదనాని కోసం. ప్రెజెంటేషన్ బాగుంది. సో ఎంత కలర్ఫుల్గా ఉంది, ప్లేట్ కూడా నాకు మ్యాచింగ్. సో నా కోసమే కదా ఇది, యాక్చువల్లీ మెరీనా కోసమే, కానీ మీరు కొంచెం తినొచ్చు, ప్రాబ్లం లేదు. సో చెప్పే విధానంలోనే అర్థమైపోయింది కదా, ఇది నా మెరీనా కోసమే అని అన్నారు కాబట్టి. సో ఇక్కడ కూడా కృష్ణుడు బయట పడుతున్నాడు. సో మరి తెలిసేసుకుందామా? ఎవరిని అడిగి? మెరీనాని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం. మరి వెయిట్.
సో మెరీనా, నేను తెలుగు రుచి నుంచి భావనాన్ని మాట్లాడుతున్నాను. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగున్నాను. సో నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు నువ్వు. సో మామూలుగా మీ ఆయన నాటీగా కొంటిగా ఉండే కృష్ణుడా లేక బుద్ధిమంతుడులా ఉండే రాముడా? మా ఆయన రాముడే, అంత డౌటా? కానీ ఒక్కొక్కసారి కృష్ణుడిలాగా పనులు చేస్తారు. కదా, నేను అదే చెప్పాను. ఏం చేశాను కృష్ణుడి లాగా? అసలు ఏంటి గొడవ వచ్చినట్టు? అలా కాదు, నేను అదే చెప్పాను. నాకు మెరీనా చాలా సార్లు చెప్పింది, నాతోనే కృష్ణుడు లాంటి పనులు చేస్తాడు, బయట ఏమో రాముడిలా కనిపిస్తాడు అందరి ముందు. కానీ మీ వారేం చెప్పారో తెలుసా? మా ఆవిడ దగ్గర నేను రాముడిలా ఉంటాను అని చెప్పారు. సరే, ఇంతకీ ఇంట్లో పనులన్నీ చేస్తారా? అంటే బట్టలు ఉతకడాలు, అంట్లు తోమడాలు ఇలాంటి పనులు చేస్తారా మీ వారు? ఏంటి ఇంట్లో పనులా? అంట్లు తోమడాలు, బట్టలు ఉతకడాలు ఏంటి ఇంట్లో పనులు అని ఒక గ్లాస్ కూడా ఎత్తరు, ఒక ప్లేట్ కూడా ఎత్తరు, అన్ని కాళ్ళు. అరే నా కోసం చాయ్ నేర్చుకోరా, నాకు టీ తాగడం ఇష్టం రా, ప్లీజ్ నా కోసం టీ అయినా నేర్చుకోరా అంటే అసలు నేర్చుకోరు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? నా కోసం ఒక సాలెడ్ తయారు చేసి మెరీనాకి నేను ఎప్పుడు చేసి పెడుతూనే ఉంటాను, కావాలంటే మీరు తినచ్చు, బట్ ఇదైతే మెరీనా కోసం నేను ప్రేమగా చేసి పెట్టేదే అని చెప్పారు. నా చేతిలో సాలెడ్ ఉంది, ఎగ్ సాలెడ్, పాలక్ ఎగ్ సాలెడ్. నేను కూడా వస్తాను ఈ రోజు షోకి అంటే వద్దొద్దు అక్క, నాకే ఇన్వైట్ చేసింది సోలోగా, నువ్వు రావద్దని చెప్పాడు. అదే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చక్కగా బోల్డ్ అంత ఎందుకు రావద్దన్నాడు అంటే మొత్తం పొగిడేస్తాడు అతనికి అతనే కదా. సో మొత్తానికి ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కృష్ణుడు ఇంట్లో చేసేది ఏమీ లేదు, అంతా క్లియర్ కదా? అంటే అక్క నిజం చెప్పరా, నిజం చెప్పు. సరే సరే, ఏడవకు. ఇప్పుడు కొంచెం నిజం చెప్తాను. ఊరికి ఆయనని కూడా సతాయిస్తున్నాను, కానీ ఆయన యాక్చువల్లీ చాలా చాలా హెల్ప్ చేస్తారు నాకు. అంతా తుడవడము, బాసన్లు తోమడము, సగం నాకు కాలు లాగుతుంది అంటే ఆయన పాపం వెళ్ళి అన్ని వాష్ చేసి పెట్టేస్తారు బాసన్లు. కానీ ఒకటి నిజం ఏం చెప్పానంటే ఆయన టీ కూడా చెయ్యాలక్క నా కోసం. పంపించే ముందు అట్లీస్ట్ టీ రెసిపీ అయినా చెప్పి పంపి అక్క, చాలు నాకు. నీకు కాఫీ చేస్తాను కదా, అది చాలు లేదా? ఓకే మెరీనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. ఇంటికి వచ్చిన తర్వాత రోహిత్ కి డాన్స్ నేర్పించేసాయి, ఓకేనా? అది నేర్పించేస్తాం, మీరేమో టీ నేర్పి అక్క. సాలెడ్ నేర్పించాను, వచ్చాక చేస్తాను. నేర్పించి పంపు, అలా పంపించొద్దు. ఓకే, తప్పకుండా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, టేక్ కేర్, బాయ్. యూట్యూబ్, బాయ్. సో ఏదేమైనా సరే మెరీనానే కన్ఫర్మ్ చేసేసింది. ఓకే, అక్కడ కృష్ణుడే, మా కంటికి మాత్రం రాముడు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాలక్ ఎగ్ సాలెడ్. సో పట్టుకోండి తమరు. సో పేరెంట్ ఒకసారి చెప్తే, పాలక్ ఎగ్ సాలెడ్ తయారీ విధానాలకు మరొకసారి చూసేయండి. పాలక్ ఎగ్ సాలెడ్ తయారీ విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్లో పాలకూర, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు, బేసిల్, వెల్లుల్లి మిశ్రమం, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే పాలక్ ఎగ్ సాలెడ్ రెడీ. పాలక్ ఎగ్ సాలెడ్. ఎస్, ఎగ్. కానీ ఏంటో మెరీనాతో మాట్లాడుతున్నప్పుడు టీ పెట్టడం కూడా రాదని చెప్తుంది, కానీ సాలెడ్ చెప్తారండి, కానీ వెళ్ళాలి అలా చెప్తారా? సాలెడ్ చాలా బాగా చేశారు. ఇందాకైతే చికెన్ కెఫ్రిన్ కూడా చాలా అద్భుతంగా ఉంది మెరీనా, డౌట్ లేదు. ప్లీజ్ చేయించుకో. ఇంకా రోహిత్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అందరు ఎవరెవరు ఉన్నారో చెప్పి చేయించుకోండి. నేను చెప్తాను కదా, అద్భుతంగా చేశాడు. సో సూపర్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మటన్ లాంటి హార్డ్గా ఉన్న పదార్థాలు కాస్త తొందరగా ఉడకవు, ఎక్కువ స్టీమ్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒక పచ్చి బొప్పాయి ముక్క కనుక వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఇవి హార్డ్గా ఉన్నవి ఏవైనా తొందరగా ఉడకనివి కూడా తొందరగా ఉడికిపోతాయి. రావు గారు రావాలా ఏం చెప్పండి? మటన్. రారా మటన్. మటన్ వస్తుందా? వస్తుంది. రారా మటన్ అంటే వచ్చేస్తుందా? డిష్ కావాలి మాకు. రారా అంటే రగడా గోష్, రగడా మటన్ అంటే ఒక మటన్ డిష్ లో కీమా కూడా వేస్తారు. సో అది ఎలా అంటే కొంచెం
సెమీ గ్రేవీగా ఉంటుంది ఆ కీమా వేసిన వల్ల. Okay. సో ఆ రగడ అనేది అలాగే పంజాబీస్ అండ్ రారా గోష్ రారా మటన్ అంటారనమాట. సో బేసిక్లీ ఏంటంటే ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి ఒక మంచి పంజాబీ, ఇట్స్ బేసిక్లీ హిమాచల్ పంజాబీ సైడ్లో చేస్తారనమాట. సో ఇట్స్ బేసిక్లీ ఆరిజినల్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. సో రారా మటన్, మటన్ రారా మటన్. రారా మటన్ బాగుంది. చూసేద్దాం మరి రారా మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. రారా మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, కీమా 1/2 కిలో, ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, మిరియాలు 1 టీ స్పూన్, లవంగాలు 4, బిర్యానీ పువ్వు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన టమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నీరు 3 టేబుల్ స్పూన్లు. రెడీ అనమాట. ఆహా ఫైర్ ఫైర్. ఇప్పుడు ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, జావిత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ పొడి వేసి చేయాల్సి వస్తుంది. పొడి చేయాలి. ఇది ఇప్పుడు ఇలా పెట్టుకుందాం. నెయ్యితో నెయ్యి. ఈ వంట బాగా ఇవాళ రిచ్గా ఫుడ్ ఇక్కడ తినిపించి రోహిత్కి అంటే ఇంట్లో ఫుడ్ తినిపించి అనగానే అందుకే ఎవరికి అన్నాను. ఓకే, రోహిత్కి తినిపించి ఇవాళ సాయంకాలం డాన్స్. ఆహా, ఏదో ప్లాన్ చేశారు. నేనేం ప్లాన్ చేస్తాను, మీరు ఎప్పుడు చేస్తున్నారు కదా. ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సో ఇప్పుడు ఇది రెడీ అనమాట. ఇప్పుడు ఈ గరం మసాలా వేసి ఇది పౌడర్ చేసుకోండి. సో వాసన ఇక్కడికి వస్తుంది నాకు ఆల్రెడీ. సో ఇది రెడీ అయిపోయింది. ఏదేమైనా కొంచెం ఈ మసాలా దినుసులతో ఉండేది ఆ పొడి మసాలా స్మెల్. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్. ఇది మామూలుగా మనకి అన్నం తోట రోటీ పరాటా రెండు మీకు ఎలాగంటే అలాగా. ఇలా కావాలి. రోటీ తోటి కూడా బాగుంటుంది, అన్నం తోటి కూడా తినచ్చు. రోటీ తోటి మోస్ట్లీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ మటన్ వేసుకుంది. ఇది ఉడికించిన మటన్. ఇది మటన్ పీసెస్. ఇది కీమా, మటన్ కీమా. ఓకే. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. రోహిత్ ఎక్కువ రోటీసే తింటారు కదా? అది నేను ఎక్కువ బ్రౌన్ రైస్ తింటాను. బ్రౌన్ రైస్, ఓకే. సో తనైతే ఇంకొద్దులే చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కలిపేసుకుంటాం. ఓకే, ఇంతకీ యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు? యూట్యూబ్ జర్నీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1.5 year అయింది మనకి స్టార్ట్ చేసి ఛానల్. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్ గా, కానీ మనం చేస్తుండాలి అంతే. కాంపిటీషన్ కూడా చాలా గట్టిగా ఉంది. చాలా ఒక్కొక్కరు అలా చేద్దాం ఇలా చేద్దాం రకరకాల. సో ప్రెషర్ ఉంటుంది. అంటే నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అది చాలా ఆలోచించాలి మళ్ళీ. సో మనకు ఆప్షన్ వాళ్ళు ఎవరో ఒకవేళ మనం ఏదైనా ఇలా చేద్దాం అంటే వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ ఇస్తున్నారు కదా ఈ మధ్య. అలా కాదు ఇలా కాదు, ఏదైతే వ్యూవర్స్ ఎక్కువ ఉంటుంది అలా ఏం ఉండదు. అంటే డిపెండ్స్. అంటే మేము మీడియా హౌస్ తో వెళ్తే వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు, కానీ అది వర్కౌట్ అవుతుంది. సెల్ఫ్ గా వెళ్తే వీ హావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ ఆన్. ఓకే. సో అలా వెళ్తున్నారు. సో ఈ పొడి వేసుకోండి. మీరు స్టార్ట్ చేశారా యూట్యూబ్ ఛానల్? చేయలేదు, ప్లానింగ్ లో ఉన్నా. అలా ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఇంకా నేను అలా ఏమి అనుకోవట్లేదు, బట్ చాలా మంది అడుగుతున్నారు.
బట్ అంత తీరిక ఆల్మోస్ట్ లేదు. అందరు వచ్చేసారు యూట్యూబ్ లో. అందరూ వచ్చేసరిలే కానీ షూటింగ్ టైము ఇంకా ఫ్యామిలీ టైము అలా ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే మళ్ళీ ప్రత్యేకంగా ఒక షూటింగ్స్ ఒకవేళ వదిలేస్తే కంప్లీట్ గా దాన్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇటు షూట్స్ చేసుకుంటూ ఫ్యామిలీని చేసుకుంటూ ఇటు యూట్యూబ్ అంత పరిగెట్టడం అవసరం అనేది నా ఒపీనియన్. అంతే, ఎవరిష్టం వారిది. బట్ ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చేద్దాము ఇలా చేద్దాం మీ ఇద్దరు ఎవరు నిర్ణయం తీసుకుంటారు? ఇద్దరు కలిసి యాక్చువల్లీ మ్యూచువల్ గా డిసైడ్ చేసి. ఓటింగ్ ఎక్కడ ఎక్కువ అవుతుంది? అంటే అప్పుడు నేను అంటే డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే ఇప్పుడు అనిపించచ్చు మనకి, అలా కాదు ఇది చేస్తేనే ఇప్పుడు వంట కాకుండా ఇది చేస్తే ఈ టాపిక్ చేస్తేనే బాగుంటుంది అని గట్టిగా అనిపించినప్పుడు కానీ కాదు ఇదే చేద్దాం అని అన్నప్పుడు అంటది అలా చేయాల్సిందే, ఆప్షన్ లేదు. అంతేనా? అంతే. ఒకవేళ సరే అనేయాల్సిందే అని కాంప్రమైజ్ అయ్యి దానికి అంత పెద్ద వ్యూషిప్ లేకపోతే ఆ వీడియోకి వ్యూవర్షిప్ అంటే మేము ఏం చేయలేము ఆబ్వియస్లీ. ఎందుకంటే లేదే కోపాలు రావాలి. నేను చెప్పానా, అందుకే చెప్పానా అది చేస్తే ఇంత బాగుండేది, అలా ఉండేది, ఇలా ఉండేది. ఇప్పుడు చూడు వాళ్ళు చేశారు సేమ్. ఇది స్టార్టింగ్ లో చేసాం ఇవన్నీ, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత సర్లే ఇలాగే ఉంటుందని. అంతేనా? అంతే. బట్ అలా తను ఎప్పుడైనా అందా ఇగో నేను వద్దన్నా కూడా ఆ వీడియో చేశారు చూడండి ఎలా అయిందని? నేను చెప్పాను ఈ వీడియో చేయాలి అలా అంటుంది. నేను చెప్పాను ఈ వీడియో చేయాలి, నువ్వు చేయలేదు, చూడు ఎలా వస్తుంది వ్యూ అలా. కానీ ఇక్కడ ఈ బాలుడు మాత్రం నేను అన్నిటికీ సరేలేని సైలెంట్ అయిపోతారు. విన్నారా రావు గారు? వింటున్నాను. ఇప్పుడు ఈ కసూరి మీద తీసుకుందాం. అసలు నాకు సంబంధమే లేదన్నట్టు విన్నాను. కసూరి మీద తీసుకుందాము. కొంచెం ఉప్పు, కుకింగ్ మీద కాన్సన్ట్రేషన్. అలానే అనిపిస్తుంటుంది. చెవిలో విని చెవిలో వదిలేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవలే బాబు, ఈ గొడవలు మనకు కూడా జరుగుతూ ఉంటాయి. ఎలాగైనా ఆయన సాయంకాలం వెళ్ళి డాన్స్లు వేసుకుంటాడు, నన్ను కూడా డాన్స్లు వేయమంటారు. మీరు ఎలాగో నేర్చుకున్నారు కదా రావు గారు, 25 years మరి ఊరికేనా? కరెక్ట్ గా చెప్పారు. అంతేగా అంటే అంతేగా. అప్పుడప్పుడు ఇది కూడా చేస్తున్నారుగా వెంకీ ఆసనం. డైలీ చాలా రిలాక్సేషన్ అన్నమాట. వెంకీ ఆసనమా? మీరు కూడా చేస్తుంటారా? నాకు తెలియదు అది. వెంకీ ఆసనం రిలాక్సేషన్ ఇదా? ఇప్పుడు నుంచి చేస్తాను. ఎన్నేళ్ళు అయింది పెళ్ళయ్యి? 4 years. ఇక్కడ 25 కాబట్టి. ఓకే రావు గారు, నిమ్మకాయ లాస్ట్ ఆఫ్ చేసుకోండి. రావు గారు మీరు నిమ్మకాయ పిండాక ఒకసారి వెంకీ ఆసనం మన రోజుకి నేర్పించండి. ఇద్దరు చేస్తే చూడాలనిపిస్తుంది. అంటే నేను అమ్మాయిని నేను చేస్తే బాగోదు, అలా అంటారా? మీరు ఇద్దరు చేయండి. అంతేగా. ఇప్పుడు కరెక్షన్ నేను చెప్తాను. ఇది అంతేగా వేల స్టైల్ అలా కాకుండా ఇలా. ఇది వెంకీ ఆసనం చేయండి. ఇప్పుడు చెయ్యండి రావు గారు, చెయ్యండి. అది చేయండి ఇప్పుడు ఇలాగా. ఈయనేదో పైకి కిందకి దించుతున్నారు. సరే రెడీ అండి, ఓకే చూసేద్దాం. చూసారా ఆసనం వేసుకున్నా ఎంత రిలాక్స్ అయిపోయారు? అది మరి నాకి మీ ఆవిడకి ఇటు వేళ ఆవిడకి ఇద్దరికి ఫోన్ చేసి చూసావమ్మా మీ వారు బాగా ఆసనాలు నేర్చుకున్నారు. భావన గారు బాగా నేర్పిస్తున్నారు. నేను నేర్పించింది కాదు ఫస్ట్, అందుకే మీరిద్దరు చెయ్యండి నేను చూస్తాను అన్నాను. నేను ఆ షాటే పంపిస్తాను. మీరిద్దరు వేసేది ఇలా ఎలా చూస్తూ ఉంటాను నేను. అమ్మ బయటికి వచ్చి తలు మూసుకుని 1 2 3 4. ఓకే రారా మటన్. మీరు పిలుస్తారు రారా అంటేనే ఇస్తారు. ఒకసారి మరి రారా మటన్ ఏంటో ఎంత రొమాంటిక్ గా అన్నాడేంటి? రారా మటన్. అబ్బా ఓకే. సో రారా మటన్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? రారా మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ కీమా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, ఉడికించిన మటన్, ఉడికించిన కీమా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రారా మటన్ రెడీ. రారా మటన్ చెప్పడం కూడా అలాగే చెప్పుకోవాలి.
చాలా బాగుంది. మసాలా కీమాతో కంప్లీట్ గా గ్రేవీ కీమాతో ఉంది కదా. అండ్ పీసెస్ కూడా వస్తూ ఉంటాయి మనం తింటూ ఉన్నప్పుడు. సో రెండు ఉన్నాయి, బాగుంది. మిరియాలు, లవంగాలు, అంతా మసాలా ఘాటు కూడా బాగుంది. ఉన్నాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నేరేడు పళ్ళలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే గుండెకు మెదడుకు మేలు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే గుణం నేరేడు పళ్ళకుంది. కాబట్టి దొరికే సీజన్లో తినడం మంచిది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో చూసేద్దామా? మునగాకు చేపల ఇగురు. సో మునగాకులో మెయిన్గా మనకి ఎక్కువగా లభించేది అంటే ఫైబర్ కంటెంట్తో పాటు మనకి ఐరన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మునగాకులో. సో దీంట్లో కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనకి మధుమేహ పేషెంట్స్కి కానివ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్కి, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్కి, వీటన్నిటికీ కూడా మనకి మునగాకు అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. చేపలు. సో చేపల్లో కూడా మనకి ప్రోటీన్తో పాటు మంచి లీన్ ప్రోటీన్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్తో పాటు మనకి మంచి కొవ్వు పదార్థం అనేది కూడా మనకి చేపల నుంచి లభిస్తుంది. సో ఈ మంచి కొవ్వు పదార్థం అనేది మనకి గుండె ఆరోగ్యానికి కానివ్వండి, మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. టమాటో పేస్ట్. సో టమాటో పేస్ట్ అనేది మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో ఈ టమాటోస్ అనేది ఎప్పుడైనా మనం ఉడికించిన రూపంలోనే తీసుకోవాలి. సో ఈ టమాటా కానివ్వండి, ఎవరైనా కిడ్నీ అంటే ఆల్రెడీ స్టోన్స్ సమస్యతో బాధపడే వారు ఉంటారు, ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళు ఉన్నప్పుడు ఈ టమాటోలో ఉన్న గింజలు అనేది తీసేసి ఆ గుజ్జు మాత్రమే వాడుకుంటే మంచిది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హై ప్రోటీన్ అండ్ మంచి గుడ్ ఫ్యాట్స్ ఉన్న రెసిపీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. చికెన్ కఫ్రియల్. దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి బోన్లెస్ చికెన్. సో బోన్లెస్ చికెన్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ఎప్పుడైనా మనకి బ్రెస్ట్ పీసెస్లో మనకి 0% ఫ్యాట్ ఉంటుంది. సో ప్యూర్ ప్రోటీన్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట. కొత్తిమీర. సో కొత్తిమీరలో కూడా మనకి కాల్షియం కంటెంట్ కానివ్వండి, ఐరన్ కంటెంట్, అంతేకాకుండా దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కొరియాండర్ అనేది జ్యూసెస్ అనేది మనకి డిటాక్సిఫికేషన్ లాగా కూడా పనిచేస్తుంది. అల్లం. సో అల్లంలో కూడా మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది. సో ఈ పొటాషియం కాకుండా మనకి యాసిడిటీ రానివ్వకుండా అంటే బ్లోటింగ్, మనకి ఎక్కువగా ఉబ్బరం అనేది రానివ్వకుండా అల్లం అనేది ఉపయోగపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హై ప్రోటీన్ రెసిపీ కాబట్టి ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. పాలకూర ఎగ్ సలాడ్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. సో పాలకూరలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్తో పాటు మనకి కాల్షియం కంటెంట్, అంటే కాల్షియం అనేది కూడా ఆక్సాలేట్ అనే రూపంతో కాంబినేషన్లో లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి మెయిన్ మెగ్నీషియం అనమాట. సో మనం మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఈ మధుమేహం కానివ్వండి, లేకపోతే నిద్ర అంటే మనకి స్లీపింగ్ ప్యాటర్న్ అనేది నిద్ర అనేది రాకుండా ఉంటుంది. అంటే మెగ్నీషియం అనేది మనకి నిద్రకి హెల్ప్ అవుతుంది అనమాట. కోడిగుడ్లు. సో కోడిగుడ్లు కూడా మనకి ఎక్కువగా కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటాము. సో ప్రోటీన్ తో పాటు వైటమిన్ డి, ఐరన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎల్లో క్యాప్సికమ్ కానివ్వండి, గ్రీన్, రెడ్, ఈ 3 క్యాప్సికమ్స్ లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అనేది ఒక డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది దాంట్లో ఉంటాయి కాబట్టి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఫుడ్ అనేది మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన శరీరంలో ఎప్పుడైనా మలినాలు ఏమైనా ఉంటుంది కాబట్టి వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసం. సో నిమ్మరసం అంటేనే మనకి హైలీ రిచ్ ఇన్ వైటమిన్ సి. సో దీంట్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది. సో వాటర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి అనేది మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, అంతేకాకుండా మన హెయిర్ కానివ్వండి. సో వీటన్నిటికీ చాలా అవసరం వైటమిన్ సి అనేది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ, ఇది అందరూ తీసుకోవచ్చు. రారా మటన్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్. సో మటన్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్తో పాటు ఐరన్, వైటమిన్ B12 ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఏదైతే ఐరన్ అనేది మనకి నాన్ వెజ్ నుంచి వస్తుందో వాటిని మనకి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అనేమియాతో కూడా అంటే మనకి రక్తహీనత సమస్య బాధపడే వాళ్ళు కూడా ఈ నాన్ వెజ్ ఐరన్ అనేది ఉపయోగపడుతుంది. మటన్ కీమా. సో మటన్ కీమాలో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్, ఐరన్, వైటమిన్ B12 ఇవన్నీ లభిస్తాయి. ముఖ్యంగా మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకి చెడు కొవ్వు పదార్థం అనేది మటన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం మోతాదు అనేది కొంచెం చూసి తీసుకోవాలి. కసూరి మేతి. సో కసూరి మేతి అనేది కూడా మనకి గర్భిణీ స్త్రీలకి అంటే మనకు పాల ఉత్పత్తిని పెంచుతుంది అనమాట. అంతేకాకుండా ఈ మేతి అనేది మన మధుమేహ పేషెంట్స్లో మన రక్తంలో ఉన్న చక్కెరని అంటే మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట, పెంచకుండా. టమాటో పేస్ట్. సో టమాటో పేస్ట్ అనేది కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గుజ్జు అనేది ఎప్పుడైనా మనం ఉడికించిన రూపంలోనే తీసుకుంటూ ఉండాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది అంటే ఎక్కువగా ప్రోటీన్ అంటే హై ప్రోటీన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా దాంతో పాటు దీంట్లో ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో మటన్ అనేది ఇలాంటి రెసిపీ అనేది మనం రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తే మంచిది.
ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తింటూ ఉంటే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుందని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎగ్ ఎంత బాగా ఉడకబెట్టినా ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి. అందుకని ఎగ్ పగలకుండా ఉడకడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఎగ్ ఉడికించే ముందు చుట్టూరా నిమ్మరసం అప్లై చేసుకుని ఆ తర్వాత ఉడికించుకున్నట్లయితే ఎగ్ పగలకుండా చక్కగా ఉడుకుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్ లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రావు గారు. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి మెచ్చాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.